వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరం జిల్లా భోగాపురంలోని శ్రీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఆగస్టు 1వ తారీఖున ప్రధాని మోదీ ఇక్కడ ఎయిర్పోర్ట్ని అయితే ప్రారంభించనున్నారు. కాబట్టి ఇక్కడ పనులు అయితే చూసుకుంటే శరవేగంగా అయితే పనులు జరుగుతున్నాయి. జిల్లా యంత్రాంగం అయితే పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేస్తుంది. విజయనగరం జిల్లాకే తలమానికంగా ఉన్న ఈ ఎయిర్పోర్ట్ను నారా లోకేష్ కూడా సందర్శించడం జరిగింది. అలానే ప్రధాని మోదీ రానున్నారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా పర్యవేక్షించారు దగ్గరుండి. ఇప్పుడు మనం చూసుకుంటే విజువల్స్లో చూసుకుంటే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్క జరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే రాష్ట్ర విద్యాశాఖ అయితే ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు అలానే తదితరులు కూడా ఈ విమానాశ్రయం దగ్గర అయితే వచ్చి ఏర్పాట్లు కూడా చూడడం కూడా జరిగింది. అయితే సమీక్ష కూడా నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం ఏదైతే ఉందో జిల్లాల నుంచి 3 లక్షల మంది ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి అలానే ప్రధాని మోదీ బహిరంగ సభకు కూడా హాజరవుతారని అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఎవరైతే వస్తారో జనాలకి అంతకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేయాలని అయితే ఇప్పటికే అధికారులు కూడా సూచిస్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ ప్రతి ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూస్తున్నారు అధికారులను అయితే మనం చెప్పొచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ ఎయిర్పోర్ట్ని అంకితం చేస్తూ ఆగస్టు 1వ తారీఖున అయితే ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేయనున్నారు. కాబట్టి ఇక్కడ మొత్తం ఇదంతా సభ ప్రాంగణం అన్నమాట. ఇక్కడే ప్రధాని మోదీ ఎయిర్పోర్ట్ని ప్రారంభించిన తర్వాత ఈ సభలో ప్రసంగించడం కూడా జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయని మరొకసారి చెప్పొచ్చు. ఇక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని ప్రతి ప్రదేశాన్ని కూడా పరీక్షిస్తూ దగ్గరుండి వాళ్ళ పనులు అయితే జరిగే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. అలానే విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి అలానే మంత్రి ఎవరైతే ఉన్నారో కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి అంశాన్ని ప్రతి అధికారులని జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పనులను కూడా ప్రతి పనులను కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని అయితే మనం చెప్పొచ్చు. ఈరోజు భోగాపురంలో ఎవరెవరో ఎన్నో మాట్లాడినా సరే ఈరోజు భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే పూర్తవడం జరిగింది. ఈ యొక్క అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే భారత ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు మరి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా మరి ఆగస్టు 1వ తారీఖున మరి ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి రైతులు ఎవరెవరైతే భూములు ఇచ్చారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరి రైతులకి భూములు ఇచ్చిన రైతులకి మొదటగా ఎయిర్పోర్ట్ విమాన ప్రయాణం చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల మరి భవిష్యత్తులో ఉత్తరాంధ్ర యొక్క దిశ మారుతుందనడానికి ఇది చాలా నిదర్శనం. మరి ఎంతో అంగరంగ వైభవంగా గౌరవనీయులు భారతదేశ ప్రధానమైనటువంటి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1వ తారీఖున ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని మన యొక్క ఈ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూడా నమస్కారం అండి. ఆగస్టు 1వ తారీఖున ఓపెన్ అవ్వబోతా ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్రాని ప్రపంచ చిత్రపటం మీద పెడతా ఉంది అనడంలో ఏ రకమైన సందేహం కూడా లేదు. ఉత్తరాంధ్ర వాసులు అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా గర్వపడేలాగా ఈ ఎయిర్పోర్ట్ అనేది రూపుదిద్దుకుంది. దీన్ని చూస్తూ మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం. మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆగస్టు 1వ తారీఖున రాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమం సుమారు 3 లక్షల మంది ప్రజానికం అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతా ఉన్నారు. ఈ ఎయిర్పోర్ట్ వలన వెనకపడిపోయిన మా ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగబోతా ఉంది అనడంలో ఏ రకమైన సందేహం కూడా లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓపెనింగ్ రోజు రావడానికి అన్ని దగ్గరకి కూడా బస్సులు పంపిస్తా ఉన్నాము. సుమారు 5,000 బస్సులంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది. మరి గ్రామానికి కూడా బస్సు పంపించి ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి వారి ప్రాంతంలో కట్టించిన ఈ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అని చెప్పి చూపించబోతా ఉన్నాం. తారీఖున ఓపెన్ కాబోతా ఉన్న అల్లూరి సీతారామరాజు గారి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయండి అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. మోదీ ఎప్పుడైతే ప్రారంభించనున్నారో ఆ రోజుకైతే మొత్తం 36 అసెంబ్లీల నుంచి కూడా మొత్తం బస్సుల్లో కూడా జనాలను వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజల కోసం 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5,000 బస్సులు అయితే రానున్నాయి. సభకు వచ్చేవారు బస్సు ఎక్కినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు కూడా ఎటువంటి లోటు లేకుండా మండల స్థాయి లైజన్ ఆఫీసర్లు దగ్గర చూసుకోవాలని కూడా తెలపడం కూడా జరిగింది. అయితే
వారందరికీ త్రాగునీరు, అల్పాహారం, భోజన సదుపాయం కల్పించాలని ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల కమిటీ ముఖ్య అధికారి ఏటి కృష్ణబాబు అయితే తెలపడం కూడా జరిగిందని చెప్పొచ్చు. అయితే ఏదైతే ఉందో ప్రధాని బహిరంగ సభను వీక్షించేందుకు 5,000 మందికి ఒక LED స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ అధికారులు. ఈ ఏర్పాట్ల కోసం ఏదైతే ఉందో ఆ రోజు అయితే మాత్రం ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సభకు వచ్చిన ప్రజలకైతే కావచ్చు, అధికారులకు కావచ్చు, అందరూ కూడా దగ్గరుండి వాళ్ళు వెళ్ళినంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ప్రజలు కావచ్చు, మొత్తం ఎవరైతే గెస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. త్రాగునీరుకి అలానే వాళ్ళకి ఏవైనా కావాలి అని అంటే అవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలని అయితే అధికారులన్నీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే ఎన్నో రోజులు లేదు కాబట్టి ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ఉత్తరాంధ్ర ప్రజల కళ కాబట్టి ఇది అభివృద్ధి చెందే ఇంకా ఎప్పుడైతే విజయనగరం వెనకబడిన జిల్లాగా పేరు ఉందో ఇప్పుడు ఆ పేరునైతే రూపు మాపేందుకు అధికారులు అయితే ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఇలా ఇక్కడ భోగపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించడం గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు నిజంగా ఇక్కడ బాగుంది. ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరబోతుంది త్వరలోనే. ఎన్నో రోజులు లేదు కాబట్టి ప్రజలకు అంకితం చేస్తూ, జాతికి అంకితం చేస్తూ ఇక్కడ ఎయిర్పోర్ట్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడ అధికారులు కూడా ప్రతి క్షణం ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.